విశాఖ కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతున్నాయి. కీలక విభాగాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. స్త్రీలు, చిన్నపిల్లల వార్డుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు తిప్పలు పడుతున్నారు. కీలక విభాగాల్లో కరెంటు కట్ కావడంతో సెల్ ఫోన్ లైట్లు వేసుకుని సేవలు కొనసాగిస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో మళ్ళీ కరెంటు కట్ అయింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, చాలాసార్లు విన్నాం అసలు కేజీహెచ్కి ఏంటి అసలు ఎందుకు అస్తమానం అంత కీలక విభాగాలు ఉంటాయి, చాలామంది రోగులు అవసరం పడతారని తెలుసు. ఎందుకు అస్తమానం పవర్ ప్రాబ్లం అనేది ఎందుకు కంటిన్యూ అవుతుంది అనుకోవాలి? ప్రస్తుతం ఏంటి, ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, చూసుకుంటే ఉత్తరాంధ్ర సంజీవన్గా ఉత్తరాంధ్ర ప్రధానిగా ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్ లో ఎప్పటికప్పుడే విద్యుత్ సరఫరాకు అంతరాయం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల వార్డులే కావచ్చు, పక్కనే ఉన్నటువంటి గర్భిణీ వార్డులు, అలాగే పక్కనే ఉన్నటువంటి గుండె శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి వార్డులు, ఈ వార్డులో ఎప్పటికప్పుడే విద్యుత్ అయితే అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడే విద్యుత్ పోవడం, దాంతో దాదాపు 4 నుంచి 5 గంటల పాటు కూడా విద్యుత్ రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రోగుల బంధువులంతా కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసుకుంటే విశాఖ కేజీహెచ్ లో విద్యుత్ పోవడంతో అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే మధ్యాహ్నం 1:30 ప్రాంతం నుంచి కూడా విద్యుత్ సరఫరా లేదంటే కూడా అక్కడ ఉన్నటువంటి రోగుల బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ కేజీహెచ్ లో ఎప్పటికప్పుడే విద్యుత్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా పాతకాలం కావడంతో వాటి స్థానంలో కొత్త వైర్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి సమస్యలు ఎప్పటికప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన కారణంగా కూడా చిన్నారులు, బాలింతలు, అలాగే ఆ గర్భిణీ స్త్రీలు కూడా నానా అవస్థలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్ లో ఎక్కువ శాతం ఆ దోమలు, ఈగలు ఉండడం కారణంతో వారంతా కూడా వాటి కారణంగా కూడా నానా అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపైన విశాఖ కేజీహెచ్ అధికారులు మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మరో 2-3 గంటల్లో విద్యుత్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం ప్రాంతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విద్యుత్ లేకపోవడంతో రోగులంతా కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్ అనేసరికల్లా చాలా పెద్ద ఎత్తున కూడా రోగులు అయితే వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం కాకుండా అటు ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా రోగులంతా కూడా వస్తుంటారు. ఇక్కడ వైద్య సేవలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే విశాఖ కేజీహెచ్ లో తరచు కూడా ఆ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లోనివి. సహజంగానే రోగులు జనరల్గానే ఎంత అవస్థలు పడతారో తెలుసు. అలాంటిది కరెంటు కూడా పోయిందంటే ఇప్పుడు చంటిపిల్లల వార్డులో పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే రోగాలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ఇసుక కర్రలతో విసురుకుంటూ అక్కడ పడుతున్న అవస్థలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదే మొదటిసారి కాదు, చాలాసార్లు విశాఖ కేజీహెచ్లో ఈ ప్రాబ్లం అనేది మనకి కంటిన్యూస్గా కనిపిస్తున్నట్టు ఎప్పటికప్పుడు మనకి వార్తలు వస్తూనే ఉంటాయి. విద్యుత్ సరఫరా ఎప్పటికప్పుడు నిలిచిపోతుంది, మరి ఎందుకు నిలిచిపోతుంది అనేది అధికారులకి తెలియాలి. ప్రస్తుతం అంధకారంలో అయితే ఆసుపత్రి ఉంది, ప్రస్తుతం అలాగే సేవలు కొనసాగిస్తున్నారు. కీలక విభాగాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లల వార్డులు అయితే రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు అయితే తెప్పులే పడుతున్నారు.
కీలక విభాగాల్లో కరెంటు కట్ కావడంతో సెల్ ఫోన్ లైట్లు వేసుకుని సేవలు కొనసాగిస్తున్నారు.